లెట్స్ మేక్ గుత్తి వంకాయ కర్రీ. నేను ఈరోజు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ అయితే పల్లీలు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, ఎండు కొబ్బరి ఇవన్నీ రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత వంకాయలని నీట్‌గా వాష్ చేసి 4 సైడ్స్ ఘాట్లు పెట్టుకున్నాననమాట. మేక్ ష్యూర్ కొన్ని వంకాయలు అయితే పుచ్చిపోతాయి కాబట్టి చూసుకోండి. నాకు అట్లానే అయ్యాయి. ఘాట్లు పెట్టేటప్పుడు అలానే పెట్టి వేసేయకండి. కొంచెం లోపల చెక్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు, అల్లం, కారం, ఉప్పు ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసిన పేస్ట్ ఏదైతే ఉందో ఆ వంకాయల్లో స్టఫ్ పెట్టేసేసుకున్నాననమాట. దాని తర్వాత ఆయిల్ పోసి ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర యాడ్ చేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక వంకాయలని వేసేసాను. వంకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. మిగిలిన పేస్ట్ కూడా వేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మనకి వాటర్ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ, మరీ అంత థిక్‌గా కూడా ఉండకూడదు. కొంచెం మంచిగా మీడియం కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కరివేపాకు అండ్ కరివేపాకు కాదు, కొత్తిమీర అండ్ ఇదేమంటారు కసూరి మేతి యాడ్ చేసుకొని